జూనియర్ డాక్టర్ కేసులో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సో మాకు ఎప్పుడు న్యాయం దొరుకుతుంది? సంజయ్ రాయ్ రేప్ చేశాడు అనడానికి ఆధారాలు ఏమున్నాయి? బాడీలో 150 ml స్పెర్మ్ కూడా దొరికింది. 50 grams ఆఫ్ సిమెన్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. సంజయ్ రాయ్ ఒక్కడే కాదు, సంజయ్ రాయ్తో పాటు ఇంకా 10-15 మంది కూడా ఉన్నట్లు ఇట్లా ఎంక్వైరీలో చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అఫీషియల్ రిపోర్ట్ అయితే 10 మంది ఉన్నారా 15 మంది ఉన్నారా? లాయర్లు ఏం చేస్తున్నారు? ఒక లాయర్ తనకి ఏం అవసరం అండి, తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఒక కేసు కోసం ప్రాణాల పణంగా పెట్టి ఆఫ్టర్ ఒక అమ్మాయి మీదనే కాదు, చిన్న చిన్న పిల్లల మీద కూడా రేప్ కేసులు అయితే అవుతున్నాయి. ఇట్లా జరుగుతున్నప్పుడు ఇలాంటివి తగ్గించాలి అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఎలాంటి చట్టం తీసుకొస్తే బెటర్ అంటారు? ఏదో రేప్ చేశాను, మర్డర్ చేశాను, కొన్ని రోజులు జైల్లో ఉన్నాను, మళ్ళీ బయటకు వచ్చేసాను, ఎవరెవరి నుంచి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది, ఏమని క్వశ్చన్ చేస్తే బాగుంటుంది? అలాంటి క్రైమ్ జరిగిన స్థలంలో సీసీ కెమెరాస్ లేకపోవడం, ఆమె అంతా రేప్ జరుగుతున్నప్పుడు ఆమె సౌండ్ చేయకపోవడం, సౌండ్ చేయకుండా ఉండలేరండి. పెద్ద పెద్ద హ్యాండ్స్ కంపల్సరీ ఇందులో ఉన్నాయి. అలాంటి అన్యాయాలని అరికట్టాలి అని ఒక అమ్మాయిగా మీరు చెప్పండి, అదేవిధంగా ఒక లాయర్ గా చెప్పండి. ఇంకా గవర్నమెంట్ కి నమ్మి అవును అమ్మాయిలు బయట తిరగాలి అంటే అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటే చెప్పండి సార్ మీరు. బయట దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇట్లాంటి నా కొడుకులని ఉరి తీయడమా లేదంటే పబ్లిక్ లోనే ఎన్కౌంటర్ చేయడమా, నరికేయడం, ఎందుకు ఇండియా ఇలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు? అమ్మాయి చిన్న పిల్ల నుండి మంచి స్వేచ్ఛగా బ్రతకాలి, నాకు ఫ్రీడమ్ ఈ రోజు వచ్చింది అని అనుకునేది ఎప్పుడు, ఎలాంటి చట్టం వచ్చినప్పుడు? ఉమెన్ ఆర్ వీక్ అని చెప్పేసి యాజ్ ఎ లాయర్స్ గా మీరు ఏం చెప్తారు? పోనోగ్రఫీని కంప్లీట్గా ఇండియాలో బ్యాన్ చేసినట్లయితే ఫైనల్ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఈ వీడియోస్ చూస్తున్నారు, ఆ అమ్మాయిలకు మీరు ఏం చెప్తారు? అందరికీ ఒకటే నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ, నేను మీ ప్రశాంత్. సో కలకత్తా జూనియర్ డాక్టర్ కేసు ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇప్పుడు చాలా నడుస్తుంది, దానిపైన చాలా ధర్నాలు, చాలా ర్యాలీలు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ అసలు అమ్మాయిలకి ఎలాంటి స్వేచ్ఛ లేదు అంటూ ఇలా చాలా ర్యాలీలు అయితే చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏమైంది కలకత్తా జూనియర్ డాక్టర్ పైన, అసలు నిజంగా ఇంతకీ ఏమైంది ఏంటి అనేది దానిపైన పూర్తి డీటెయిల్స్ సో మనతో పాటు మాట్లాడేందుకు అయితే ఇక్కడ అడ్వకేట్స్ అయితే ఉన్నారు, దినేష్ అండ్ వాళ్ళ టీం అయితే ఉన్నారు, అడ్వకేట్ దినేష్ అండ్ వాళ్ళ టీం అయితే. సో వీరి మాటల్లోనే కనుక్కుందాం. హాయ్ అండి. హలో అండి. సో అసలు ఏం జరిగింది కలకత్తా జూనియర్ డాక్టర్ కేసులో, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, దీనిపైన మీ స్పందన ఏంటి? కల్కట్టా జూనియర్ డాక్టర్ రేప్ కేసు అరౌండ్ ఆగస్ట్ 9th రోజు డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్, పీజీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని మిడ్ నైట్ డ్యూటీలో ఉంటుందని రెస్ట్ తీసుకుందామని చెప్పి కాన్ఫరెన్స్ హాల్లో రెస్ట్ తీసుకున్న సమయంలో అతి కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేసినట్టు మనకైతే న్యూస్లో చూస్తూ ఉన్నాం, మనకి రెగ్యులర్గా దాన్ని ఫాలోఅప్లో ఉన్నాం. సో దానిపైన గవర్నమెంట్ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి పబ్లిక్ అంటా ఉంది. సో యాక్షన్ తీసుకుంది ఆల్రెడీ. ఆ కేసు ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ కస్టడీలో ఉంది. అక్యూజ్డ్ సంజయ్ రాయ్ ఆయన కూడా ఇప్పుడు కస్టడీలోనే ఉన్నారు, ఎంక్వైరీ జరుగుతుంది. సో మనం అప్డేట్స్ అయితే ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం దాని గురించి. సంజయ్ రాయ్ ఒక్కడే కాదు, సంజయ్ రాయ్తో పాటు ఇంకా 10-15 మంది కూడా ఉన్నట్లు ఇట్లా ఎంక్వైరీలో చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు నిజంగానే ఆ 10 మంది ఉన్నారా లేదంటే క్రియేట్ చేస్తున్నారా? ఆ 10 మంది కూడా చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ అని అంటున్నారు దీనిపైన. అఫీషియల్ రిపోర్ట్ అయితే 10 మంది ఉన్నారా 15 మంది ఉన్నారా అయితే ఇంతవరకు అయితే ఏం రాదు. సంజయ్ రాయ్ ఒకటి డిఎన్ఏ మాత్రం ఆమె నెయిల్స్లో మ్యాచ్ అయినట్టుగా తెలుస్తుంది. సో సంజయ్ రాయ్ మాత్రమే ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు. అఫీషియల్గా 10 మంది 15 మంది అంటూ ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే తన బాడీలో 150 ml స్పెర్మ్ కూడా దొరికింది అన్నట్లయితే కొన్ని బయటకు వస్తున్నాయి, కానీ అఫీషియల్ గా రాలేదంటున్నారు. మళ్ళీ అఫీషియల్ కొందరేమో వచ్చింది అంటున్నారు, దాన్ని దాచిపెడుతున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు 150 grams ఆఫ్ సిమెన్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. యావరేజ్గా ఒక మెన్ 5 milligrams ఇలా మాత్రమే ప్రొడ్యూస్ చేయగలరు. అలాంటి 150 milligrams ఆఫ్ సెమెన్ రావాలి అని అంటే ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంత వచ్చింటుంది ఒకసారి. అది అఫీషియల్గా ఎటువంటి రిపోర్ట్ లేదు, ఇదంతా జస్ట్ రూమర్స్ అని చెప్పేసి నా అభిప్రాయం అండి. తనని రేప్ చేయాల్సిన సమయంలో కూడా, చేస్తున్న సమయంలో కూడా చాలా అంటే
తన ఎముకలన్నీ ఇరగొట్టి 14 ఎముకలన్నీ ఇరగొట్టి లాస్ట్ కి మెడ కూడా ఇరగొట్టి తన తలకు కూడా పగలగొట్టి అంటే ఇలా ఇంతవరకు చేస్తాడంట. దానిపైన ఇది సింగిల్ నైట్లో జరిగింది అని చెప్పేసి అయితే ఎవరు కూడా అనుకోవట్లేదు. దీని వెనకాల కాలేజ్లో సంథింగ్ ఏవో కాన్స్పిరసీస్ ఉన్నాయని చెప్పేసి ఆ కాన్స్పిరసీస్ వెనకాల చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి ఆ డాక్టర్ అదే టైంలో డ్యూటీకి వెళ్ళడం, ఎవరైతే అక్యూజ్డ్ సంజయ్ రాయ్ ఉన్నారో అతను పోలీస్ సివిక్ ఏజెంట్గా ఉండడం, అతను రెగ్యులర్గా హాస్పిటల్కి రావడం పోవడం జరుగుతూ ఉంది. సో అతను ఇది ముందు నుంచే ప్లాన్ ఉందని చెప్పేసి పోలీస్ వాళ్ళ కోణంలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ అవి ఎంతవరకు మనకి బయటకు వస్తుందనేది మనం వేచి చూసాల్సి ఉంది ఇన్వెస్టిగేషన్లో. ఓకే, దీనిపైన పోలీసులు ఎలాంటి అంటే చాలా వరకు కొన్ని నిజాలు అనేది దాచినట్లయితే మనకు తెలుస్తుంది, చాలా వరకు బయటకు రానివ్వట్లేదు. కానీ దీనిపైన మరి లాయర్లు ఏం చేస్తున్నారు? మీ లాయర్లు అంటే ఎంతో పెద్ద లాయర్లు ఉన్నారు సెంట్రల్ నుంచి మనం చూసుకుంటే కనుక, బట్ కొన్ని నిజాలు కూడా లాగడం లేదు. మొన్న కూడా సుప్రీంకోర్టులో విచారణ చేశారు, బట్ దానిపైన అంటే మాకు ఎలాంటి యూజ్ అనేది కనిపించలేదు. కలకత్తా హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, అడ్వకేట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి చాలా సపోర్టివ్గా ముందుకు పోతూ ఉన్నారు. లాయర్స్ ఏం చేయట్లేదు అనేది ఇట్స్ జస్ట్ అపోహ అండి. లాయర్స్ చేసే సొసైటీలో లాయర్స్ ప్లేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ సొసైటీ. వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు లాయర్స్ అనేవాళ్ళు. మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఫేమస్ కేసు కానివ్వండి, కాంట్రవర్షియల్ కేసెస్ కానివ్వండి, చాలామంది లాయర్ల కేసు కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు కూడా చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. లాయర్స్ కూడా ప్రొటెస్ట్ లేకుండా చూస్తూనే ఉన్నాం, ప్రొటెక్షన్ లేకపోవడం. సో లాయర్స్ ఏం చేయట్లేదు అనేది జస్ట్ ఏమంటారు అపోహ అని చెప్పి నేను అనుకుంటున్నాను అండి. సో జూనియర్ డాక్టర్ కేసులో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, సో మాకు ఎప్పుడు న్యాయం దొరుకుతుంది అని మేము ఎప్పుడు మాకు ఒక డేట్ అనేది అంటే మేము ఎప్పుడు ఊహించుకోగలం? డేట్ అంటూ స్పెసిఫికేషన్ ఏమి ఉండదండి. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ లాంగ్ ప్రాసెస్. దాంట్లో పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఫారెన్సిక్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు, డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, అడ్వకేట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అయి ఉంది. సో లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందండి. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలీ ఒక కంక్లూజన్కి వస్తారు. ఆ కంక్లూజన్లో కూడా చాలా మటుకు ఇది కరెక్టా కాదా అని చెప్పి మళ్ళీ దాన్ని బైఫర్ఫికేషన్ చేసుకొని మళ్ళీ దాన్ని ప్యూరిఫికేషన్ చేసుకొని ఫైనలీ ఒక కంక్లూజన్కి వస్తుంది. దానికి స్పెసిఫిక్ డేటు అని అంటే మనం ఏం చెప్పలేమండి. మాకు తెలిసినంత వరకు లాయర్స్ అంటే ఏ అన్యాయం జరిగినా వాళ్ళే ముందుండి 100% సో అన్యాయాన్ని ఎగ్గుకొచ్చి న్యాయం చేసే వాళ్ళే అడ్వకేట్స్ 100%. అవును. సో బట్ ఇది జరిగి ఇంత పెద్ద సంఘటన జరిగి ఒక మన ఇండియా మొత్తం షేక్ అవుతున్న సమయంలో కూడా నిజాలని బయటకు లాగలేకపోతున్నారు. సో ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుందండి. చేసిన తర్వాత ఆ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగిందో దాన్ని కోర్టుకు అప్పచెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కోర్టుకు అప్పచెప్పిన తర్వాత కోర్టు నుంచి రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగలేదు, ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. అది కంప్లీట్ అయిన తర్వాత లాయర్స్ రోల్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో మీరు చెప్పండి, ఇప్పుడు డాక్టర్ కేసులోనే కాదు చిన్న పిల్లల మీద కూడా ఓవరాల్ మన ఇండియాలో చూసుకుంటే, మన తెలంగాణలోనే కాదు ఓవరాల్ మన ఇండియాలో చూసుకుంటే చాలా ఎన్నో రేప్ కేసెస్ జరుగుతున్నాయి. సో మరి దీనిపైన మీరు ఏం స్పందిస్తారు? ఇట్లా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్కి ఇన్స్టెంట్ రియాక్షన్స్ తీసుకోవాలి. అట్లా అన్నట్టుగా ప్రతి ఒక్క బాయ్ రాంగ్ అని నేను చెప్పాను. నాకు బి మేల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నాకు సేఫ్టీ ఉండొచ్చు. మేబీ 10% ఆఫ్ మేల్ రాంగ్. గవర్నమెంట్ ఇన్స్టెంట్గా యాక్షన్స్ తీసుకుంటే ఇట్లాగా జరగదు ఏమో. వేరే కంట్రీస్లో కొన్ని యాక్షన్స్ తీసుకుంటున్నారు, ఉరి శిక్ష లేదా స్పాట్లో షూట్ చేసి చంపేయడం అట్లాగా. మేబీ పాస్ట్లో శంషాబాద్ దగ్గర ఒక సేమ్ రేప్ కేసు వచ్చింది, దిశ కేసు. అందులో సిపి సర్జనర్ సార్ ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఇప్పటికీ అతను లాంటి వాడు ఉంటే సిపి సర్జనర్ సార్ ఇస్ అ డైనమిక్ ఆఫీసర్, డేర్ అండ్ డాషింగ్ ఆఫీసర్. అలాంటి ఆఫీసర్స్ కనుక మనకి ఇండియా వైడ్ ఉంటే ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గుతుందని చెప్పి నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ డిపోలో ఇక్కడ మన ఆర్టీసీ మేనేజర్ చేశారు ఆయన. అంత గొప్ప వ్యక్తిని ఇలా చేయడం, అది ఇంకా బ్యాక్ హ్యాండ్ లో ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకోలేం కదండి. ఓకే, అది మ్యాటర్ పక్కన పెడితే మనకి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇలాంటివి తగ్గించాలి అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఎలాంటి చట్టం తీసుకొస్తే బెటర్ అంటారు? ఆల్రెడీ మన లాలో చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు కిడ్నాప్ కేసెస్ కానివ్వండి, ఉమెన్ ట్రాఫికింగ్ కానివ్వండి, డ్రగ్స్ కేసెస్ కానివ్వండి, ఎన్డీపీఎస్ యాక్ట్స్ ఇవన్నీ కానివ్వండి, వీటిలో ఏంటనంటే చాలా బెయిల్ తీసేస్తే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. అంటే ఏదో రేప్ చేశాను, మర్డర్ చేశాను, కొన్ని రోజులు జైల్లో ఉన్నాను, మళ్ళీ బయటకు వచ్చేసాను, ఎవ్రీథింగ్ బీ నార్మల్ అయిపోతుంది.
ఇప్పుడు మనం చూస్తున్నాం అమలా కొన్ని లిక్కర్ కేసెస్ కూడా నడుస్తున్నాయి. అవును. ఆ కేసులో లోపలికి వెళ్ళిన వాళ్ళు అవును. కూడా ఉన్నారు. అవును. వాళ్ళు బెయిల్ మీద బయటకు రావడానికి కూడా ఉన్నారు. అవును. బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అదే విధంగా డ్రగ్స్ కేసు కానివ్వండి, కిడ్నాపేషన్ కేసు కానివ్వండి, రేప్ చేసిన వాళ్ళు కూడా, చిన్న పిల్లల్ని రేప్ చేసిన వాళ్ళు కూడా అవును. బయట బెయిల్ మీద దర్జాగా వచ్చి స్వయంగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక్కడ అమ్మాయికి స్వేచ్ఛ ఉందా లేదా అని పక్కన పెడితే, ఒక రేప్ చేసిన వాడికి అయితే ఒక 6 నెలలు 6 సంవత్సరాల్లో జైల్లో ఉండి తర్వాత బయటకు వచ్చి ఆరామ్సే తిరిగిపోతున్నాం. సో అంటే దీనిపైన మీరేమి? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ ఎవరినైతే ఇతను అక్యూజ్ అని చెప్పి పోర్ట్రేట్ చేస్తాడో అతను అక్యూజ్డ్గా మనం అందరం చూస్తూ ఉన్నాం. అతను నిజంగా ఏమన్నా అఫెన్స్కి పాల్పడ్డా లేదా అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. 100% అతడు చేశాడు అని చెప్పి మనము నమ్మలేము, 100% అది చేయాలి అతను డిపెండ్ చేసుకోవట్లేదు. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ట్రాన్స్పరెన్సీగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి 100% ఈ క్రైమ్ రేట్లో ఎవరు ఎక్కడ ఎంత క్రైమ్ జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది మనం 100% లొకేట్ చేయవచ్చు. సో ఇప్పుడు మనకి డాక్టర్ కేసు వచ్చేసి కోల్కతా రజాకర్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అయితే జరగడం జరిగింది. కానీ అక్కడ ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో, అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళైతే స్పందించడం లేదంటున్నారంట. దాని అంటే ఎవరెవరిని ఇంకా క్వశ్చన్ చేస్తే బాగుంటుంది, ఏమని క్వశ్చన్ చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి. సెక్యూరిటీ విల్ ప్లేయింగ్ ద మేజర్ రోల్. ఎందుకంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అంత పెద్ద హాస్పిటల్ అంటున్నారు, దాంట్లో సీసీ కెమెరాస్ లేకపోవడం అనేది చాలా ఫనీ థింగ్. ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు, లేదు ఇది ప్రీ ప్లాన్ కాదని చెప్పేసి ఇంకొంతమంది మీడియా వాళ్ళు అంటారు. సో మనం బోత్ సైడ్స్ ఆలోచిస్తే, లైట్లో డార్క్లో రెండిట్లో మనం బోత్ సైడ్స్ ఆలోచిస్తే మనకి తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా కానివ్వచ్చు, క్రైమ్ అయితే 100% చాలా బ్రూటల్గా జరిగింది. అలాంటి క్రైమ్ జరిగిన స్థలంలో సీసీ కెమెరాస్ లేకపోవడం, అంత రాత్రి ఇప్పుడు జనరల్లీ నైట్ అంటే ఎలా పీస్ఫుల్గా ఉంటుంది, ఆమె అంతా రేప్ జరుగుతున్నప్పుడు ఆమె సౌండ్ చేయకుండా ఉండలేరండి. ఇప్పుడు మీరైనా నేనైనా మనకి ఎవరైనా ఇచ్చేస్తే వెంటనే విల్ బి ఇన్ యాక్షన్. మీరు ఏమంటున్నారంటే అట్లాంటి సమయంలో పక్క సౌండ్ వస్తుంది, ఎవరికో ఒకరికి తెలుస్తుంది అంటున్నారు. కానీ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే సంజయ్ రాయ్ ఒక్కడే మనకు బయటకు వచ్చి, కానీ అతను రేప్ చేస్తున్న సమయంలో తను మౌత్ ఆపడం కానివ్వండి, తన గొంతు పిసకడం కానివ్వండి, ఇంకా చాలా మంది ఉన్నారని కొంచెం వినిపిస్తున్నారు. అంటే పెద్ద పెద్ద హ్యాండ్స్ కంపల్సరీ ఇందులో ఉన్నాయి అనేది పక్కా ఫిక్స్ అయిపోతున్నారు. ఫిక్స్ అవ్వడం అని అంటే ఇన్వెస్టిగేషన్ మీకు ఇందాక చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుండా మనం కంక్లూజన్కి రావడం అనేది మన తెలివి తక్కువతనం అవుతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ అండి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో ఎంతమంది కల్ప్రిట్స్ ఉన్నారు, ఈ స్టోరీ అంతా నిజమేనా లేదా ఇదంతా రూమరా అనేది మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. సో ఇట్లాంటి అన్యాయాలని అరికట్టాలి అని అంటే ఏం చేయాలంటే, ఒక అమ్మాయిల గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది, ఇంకా ఎన్నో కేసెస్ జరుగుతున్నాయి. బట్ అమ్మాయిలకి, ఒక అమ్మాయిగా మీరు చెప్పండి, అదేవిధంగా ఒక లాయర్గా చెప్పండి. సో ఇవన్నీ అరికట్టాలి అంటే మీరు అంటే ఎలాంటి చట్టం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ చాలా యాక్షన్స్ తీసుకొస్తుంది, కానీ అది ఎంతవరకు వస్తుందో రావట్లేదో తెలియట్లేదు ఎవరికి. ఇంకా గవర్నమెంట్ కి నమ్మి అవును అమ్మాయిలు బయట తిరగాలి అంటే అది చేయలేవు. ఎందుకంటే మోస్ట్లీ కేసెస్ లో గవర్నమెంటే ముందుకి రావట్లే ఆ కేసుకి కంప్లీట్ చేయడానికి. గవర్నమెంటే స్ట్రాంగ్ గా నుంచి ఉంటే కేసెస్ ఈజీగా క్లోజ్ అవుతుంది, ఇంకా సొసైటీ కొంచెం భయపడుతుంది. సో మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏంటంటే మెయిన్ సెంట్రల్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు దీని మీద అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ నరేంద్ర మోదీ గారు కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దీనిపైన ఎలాంటి స్పందించడం లేదు. అంటే ఎంత జరుగుతున్నా గానీ, సో మరి అసలు ఏం దీనిపైన మాట్లాడంటే, ఇప్పుడు ఇండియా మొత్తం ర్యాలీ చేస్తున్నారు. డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ ఎవరైతే, ప్రతి ఒక్కరు దీనిపైన చాలా ర్యాలీ చేస్తున్నారు. కానీ ఆ ప్రధాని మంత్రి మోదీ గారి నుంచి కూడా ఎలాంటి స్పందన రావడం లేదు. అంటే ఎందుకు, అంటే తను బిజీ ఉన్నాడా ఏంటో మనకైతే తెలియదు. సో దీనిపైన మన తెలంగాణ స్టేట్లో పాస్ట్లో దిశ అని చెప్పేసి సేమ్ కేసు ఒకటి రైజ్ అయిందండి. అలాంటప్పుడు మన గవర్నమెంట్, అప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ చాలా క్విక్ యాక్షన్ తీసుకొని అక్యూజ్డ్ వాళ్ళకి శిక్ష వేసింది. అవునా? సేమ్ థింగ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా జరుగుతుంది. అక్కడ కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, అక్కడ కూడా గవర్నమెంట్ ఉంది, హోమ్ మినిస్టర్ ఉంది, అందరూ ఉన్నారు. వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఫస్ట్ స్టెప్ స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా తీసుకుంటుంది? సో ఇంకొకటి ఏంటంటే, అండ్ మనకి ఇప్పుడు ఉన్న స్టేట్ కలకత్తా స్టేట్ సీఎం మమతా బెనర్జీ గారు కూడా, తను కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఇక్కడ ర్యాలీలు అయినా అక్కడ ఆపేయడము ఇలాంటివి చేస్తుంది తప్ప దీనిపైన అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, అసలు ట్రై చేయట్లేదు అని ఎక్కువ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఇప్పుడు స్టేట్ అంతా ఒకే కేసు మీద ఉన్న హై ప్రొఫైల్స్ అందరూ, హై ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరూ రోడ్ మీదకి వచ్చేసేసరికి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తుంది.
దాని గురించి ఆవిడ ఏమైనా సౌండ్ చేయకుండా ఉంటున్నారేమో, లేదా పర్సనల్గా ఆమెకి ఏమన్నా వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఉందేమో. సో ఇంకా ఎలా ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? దీనిపై ఇంకా నిజాలు బయటకు రావాలి అని అంటే ఈ కేసు రీసెంట్లీ సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది సార్. ఓకే. సిబిఐ వాళ్ళు చాలా క్లీన్ అండ్ క్లియర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది వాళ్ళది, చాలా డెప్త్లో ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేతికి రీసెంట్లీ వెళ్ళింది కాబట్టి ఇట్ మే టేక్ టైం. సో టైం తీసుకున్న తర్వాత వచ్చే రిజల్ట్స్ని బట్టి ఆ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అయిందా లేదా అనేది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు సార్. పోలీసులు కూడా దీనిపైన అంటే ఇప్పుడు ఏదైతే కేసు ఉందో దీంట్లో కొందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆయన కొందరు నిజాలు బయటకు రానివ్వడం లేదు అని టాక్ వస్తుంది. పోలీసులను ఎలా అంటే పోలీసులను కొంచెం ఇంటర్వ్యూ చేద్దామన్నా కానివ్వండి, పోలీసులతో అంటే మనం అక్కడ ఏదైతే కోల్కతాలో బయటలో తీసుకుందామన్నా కానీ వాళ్ళు అస్సలు ఏది కూడా మాట్లాడడం లేదు. ఏదైనా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది అనే వడ్లనే ఉన్నారు తప్ప ఇది అని మాత్రం బయటకు రావడం. జస్ట్ ఒక సంజయ్ రాయ్ది పక్కన పెడితే ఇంకా ఏం జరిగింది అనేది మనకు బయటకు రావడం లేదు అసలు. ఓకే, పోలీస్ వాళ్ళు అనేది వాళ్ళు ఎవరి సైడ్ ఉండరు, వాళ్ళు చాలా న్యూట్రల్గా ఉంటారు. దేర్ డ్యూటీ ఈస్ ఫర్ పీపుల్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బయటకు రివీల్ చేస్తే రేపేమైనా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాటిని చాలా రహస్యంగా ఉంచడం జరుగుతుందండి. సో అయితే ఇంత జరుగుతున్నది కానీ ఇప్పుడు ఒక డాక్టర్ కేసు, జూనియర్ డాక్టర్ కేసు అనే కాదు, చిన్న పిల్లల మీద రేప్స్ కానివ్వండి, కిడ్నాప్స్ కానివ్వండి, డ్రగ్స్ కేసు కానివ్వండి, ఇంత జరుగుతున్నా కానీ లాయర్లు అయితే ఏం చేయట్లేదు, లాయర్లు అయితే అసలు అన్యాయంకి న్యాయం అయితే చేయట్లేదు అని పబ్లిక్ అంటున్నారు. పబ్లిక్ నుంచి చాలా కామెంట్స్ వస్తున్నాయి. దీనిపైన లాయర్లు ఏం చేయట్లేదు అనేది ఇట్స్ అ ఫేక్ థింగ్ అండి. చాలా మంది లాయర్లు చాలా కేసుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఒక లాయర్ తనకి ఏం అవసరం అండి, తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఒక కేసు కోసం ప్రాణాల పణంగా పెట్టి పోరాడేంత అవసరం ఏముంటుంది చెప్పండి? లాయర్లు ఏం చేయట్లేదు అనేది దాన్ని ఏమంటారు, ఇట్స్ ట్రాష్ అండి. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాయర్స్ ప్లేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ రోల్ ఇన్ ద సొసైటీ అండి. లాయర్స్ ఆర్ ద బెస్ట్ ప్రొఫెషన్ టు బిల్డ్ అవర్ సొసైటీ అండి. ఇంకా ఎలాంటి చట్టం తీసుకొస్తే బాగుంటుంది అని మీరు అంటున్నారు? అంటే ఐ మీన్ ఇలాంటివి అన్ని అరికట్టాలి అని అంటే ఇప్పుడు కిడ్నాపులు కానివ్వండి ఏదైనా ప్రతి ఒక్కటి అరికట్టాలి అంటే ఏదైతే బాగుంటుంది? ఇప్పుడున్న లా కూడా ఏం తక్కువ లేదండి. అరెస్ట్ చేసిన వెంటనే రిమాండ్ పీరియడ్ ఉంటుంది. రిమాండ్ పీరియడ్లో బెయిల్ వేసి బయటకు తీసుకురావడం అనేది మనంత కామన్ థింగ్ చూస్తూనే ఉన్నాం. ఈ బెయిల్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి శిక్షని ఇంకొంచెం ఫాస్ట్గా జరిగితే బాగుంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కానివ్వండి, లాస్ కానివ్వండి, చాలా ఇప్పుడు ఈ షీ టీమ్స్ అని చెప్పేసి ఇవి మన ఈవ్ టీజింగ్ చేసే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం ఈవ్ టీజింగ్ ఇదివరకు ఏ రేంజ్లో ఉండేది ఇప్పుడు ఎప్పటి వరకు తగ్గిపోయిందని చెప్పి. డ్రగ్స్ కూడా చూస్తూ ఉన్నాం, డ్రగ్స్ రాకెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తగ్గిపోయిందని చెప్పేసి. ఒకప్పుడు చాలా విచ్చడిల్తనం ఉండేదండి, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. చాలా కిడ్నాప్స్ ఇండియాలో చాలా అంటే మన తెలంగాణలోనే కాదు ఇండియాలో చాలా కిడ్నాప్స్ జరుగుతున్నాయి, కానీ వీటిని బయటకు రానివ్వట్లేదు అని ఒక టాక్. అండ్ బయటకు రానివ్వకపోయినా కానీ పబ్లిక్ కి మాత్రం తెలుస్తుంది. బయటకు ఎందుకు రానివ్వట్లేదు అని అంటే పబ్లిక్ భయపడతారు అని బయటకు రానివ్వట్లేదు అని ఒక టాక్ వస్తుంది. ఎక్కడ చూసినా మనకి అంటే ఎవరైనా పోలీసులు రిలేటివ్స్ ఉన్నా కానీ ఇట్లా నార్మల్ ఇదైతే నిజాలు కొన్ని బయటకు వస్తున్నాయి. నిజంగానే ఇన్ని కిడ్నాపులు జరుగుతున్నాయా? సో అంటే ఈ కిడ్నాపులు మరి జరిగినా కానీ ఎందుకు ఇవి బయటకు రావట్లేదు? ఒకవేళ జరగవద్దు అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు బయటకు రానివ్వట్లేదు మీరు చెప్పండి నాకు. అసలు గవర్నమెంటే బయటకు రానివ్వాలి. గవర్నమెంట్ ఎలా బయటకు రానివ్వకుండా ఉంటుంది? ఎందుకంటే నేను చెప్తున్నాను కదా పబ్లిక్ భయపడుతుందేమో అని. మరి ఆ విషయం పబ్లిక్ ఎలా తెలుస్తుంది? అదే ఇప్పుడు గవర్నమెంటే బయటికి రానివ్వనప్పుడు పబ్లిక్ ఎలా తెలుస్తుంది మీరు చెప్పండి నాకు. అదే నేను ఏమంటున్నాను అంటే కొందరు ఎవరైతే మనకు రిలేటివ్స్ అట్లా ఉంటారో సో వాళ్ళ నుంచి ఎంతో కొంత అయితే నిజాలు బయటకు వస్తున్నాయి. అది నిజమే అని చెప్పి మీరు ఎలా డిసైడ్ అవుతారు? కొన్ని కేసెస్ అయితే మనకు రేరే వినిపిస్తున్నాయి. వీళ్ళు కిడ్నాప్ అయ్యారు, వాళ్ళు కిడ్నాప్ అయ్యారు, చిన్న పిల్లలు కూడా కిడ్నాప్ అయ్యారు. రీసెంట్ గా కూడా ఒక న్యూస్ వచ్చింది. మీడియాలో ఉంటున్నాం కాబట్టి ఒక నార్మల్ గా ఒక ఇద్దరు కపుల్స్ వాళ్ళే కిడ్నాప్ చేయడము, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడము, కిడ్నీలు అమ్ముకోవడము, ఇట్లాంటిది ఒక న్యూస్ వచ్చింది. సో ఇట్లా అంటే ఒక్కరిది చిన్న బయటకు వస్తుంది. సో దీనిపైన ఇంకెంతో మంది ఉన్నారు, ఎంతో మంది హ్యాండ్స్ ఉన్నాయి సో అని టాక్ వస్తుంది. దీనిపైన మరి లాయర్లు ఏం చేస్తున్నారు, ఎందుకు పోరాడలేదు? లాయర్లు పోరాడట్లేదు అని చెప్పేసి ఇట్స్ బిన్ మీరు 2-3 సార్లు రిపీట్ చేశారండి. లాయర్ దగ్గర ఏ కేసు వచ్చినా లాయర్ పక్కాగా దానికి న్యాయం చేస్తుంది, చేయకుండా ఏ లాయర్ ఉండదు. నేనేమంటున్నాను అంటే మీ దాకా రాకపోయినా గానీ అంటే నేను ఒక కేసు గురించి చెప్పకపోయినా గానీ మీరే పోరాడతారని నేను అనుకుంటున్నాను. అవునండి, కానీ మా దగ్గర రాకపోతే మేము ఎట్లాగా ఫైట్ చేయాలి? మా దగ్గర వచ్చి మేము వాళ్ళు చెప్తే కదా మేము ఫైట్ చేస్తాము. మీరు డైలీ లైఫ్లో చూసుకున్నట్లయితే ద మోస్ట్ అప్డేటెడ్ సొసైటీ గురించి కానివ్వండి,
మన లా గురించి కానివ్వండి, కాన్స్టిట్యూషన్ గురించి కానివ్వండి, నేషన్ గురించి కానివ్వండి అప్డేటెడ్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అడ్వకేట్స్ అండి. వాళ్ళు దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్. ఇప్పుడు మనం తెలంగాణ హెజిటేషన్ టైంలో కూడా లాయర్స్ ప్లే ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. సో లాస్ట్ నేను ఏమంటున్నానంటే ఒక అమ్మాయి చిన్న పిల్ల నుండి చిన్న పాప నుండి మంచి ఒక అమ్మాయి వరకు మంచిగా స్వేచ్ఛగా బ్రతకాలి, నాకు ఫ్రీడమ్ ఈ రోజు వచ్చింది అని అనుకునేది ఎప్పుడు ఎలాంటి చట్టం వచ్చినప్పుడు. ఇప్పుడున్న చట్టాలు కూడా చాలా స్ట్రిక్ట్ చట్టాలండి. ఇప్పుడున్న చట్టాలు లేవు, ఎవరు అమలు పరచట్లేదు అనేది అది ఇట్స్ ఎ ట్రాష్ అండి. ఎందుకంటే నేను యాజ్ అ లాయర్ ఐ సీ లాట్ ఆఫ్ కేసెస్. నేను చాలా రేప్ కేసులు చేశాను, చాలా మర్డర్ కేసులు చేశాను. సో ఈవే చట్టాలు ఇంకొంచెం ఫాస్ట్ చేయాలి. ఈ టైం టేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం మనం కంక్లూడ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఫైనల్ నేను ఏమంటున్నానంటే బయట దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇట్లాంటి నా కొడుకులని ఏదైతే ఇప్పుడు సంజయ్ రాయ్ రేప్ చేశాడో, సో బయట ఏం చేస్తారు అంటే ఉరి తీయడమా పబ్లిక్ లోనే, అంటే అందరికి తెలిసేలాగా ఉరి తీయడమా, లేదంటే పబ్లిక్ లోనే ఎన్కౌంటర్ చేయడమా, నరికేయడమా, ఇలాంటివి కొన్ని దేశాలలో ఉన్నాయి. సో మన వాళ్ళు కూడా ఇప్పుడు పబ్లిక్ కూడా ఏం కోరుకుంటున్నారు అంటే వాన్ని ఉరి తీయడం ఇట్లాంటిది కాదు, పబ్లిక్ లోనే అందరు చూస్తుండగానే ఎన్కౌంటర్ చేస్తేనే అప్పుడు పబ్లిక్ ఎవడైతే ఉంటాడో ఇట్లాంటి నా కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక భయం అనేది పుడుతుంది అని అంటున్నారు. ఎందుకు ఇండియా ఇలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు? ఓకే, ఇప్పుడు మీరు అన్నారండి సంజయ్ రాయ్ రేప్ చేశాడు అని చెప్పేసి. సంజయ్ రాయ్ రేప్ చేశాడు అనడానికి ఆధారాలు ఏమున్నాయి? ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆవిడ నెయిల్స్లో అతని బ్లడ్ DNA శాంపిల్స్ ఏవో దొరికాయని చెప్పేసి పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందే తప్ప మీరు చూడలేదు, నేను చూడలేదు. సో మీరే అన్నారు ఇందాక దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి సంజయ్ రాయ్ని ఇరికించలేదన్న గ్యారంటీ ఏంటి? ఓకే, ఆ పెద్ద పెద్ద వాళ్ళు మరి ఎప్పుడు బయటకు వస్తారు? నిజంగానే అట్లా సంజయ్ రాయ్ని ఇరికిస్తే ఇరికిచ్చారని అనట్లేదు, ఇరికిచ్చి ఉండొచ్చు, ఛాన్స్ ఉంది అక్కడ. అలా అనుకుంటే గనక ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు బయటకు రావచ్చు, ఎప్పుడు మరి లాయర్లు విచారణ చేయొచ్చు. అండ్ ఇప్పుడు సిబిఐ కూడా ఏం చేస్తుంది, ఇప్పుడున్న పోలీసులు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా అసలు ఏం చేస్తుంది, ఇంత గొడవలు బయట ఇంత దానికోసం పోరాడుతున్నా గానీ నిజాలు అనేది బయటకు రావట్లేదు. దీని గురించి మీరు చెప్పారు. సో ఇప్పుడు ఇంకా ఏం చేస్తే బెటర్? ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఇస్ అ మోస్ట్ కీ రోల్ అండి. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి, ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారో అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగిందా లేదా, ఇన్ డీటెయిల్డ్గా ఉందా లేదా, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారా లేదా, ఏమైనా కాన్స్పిరసీ ఉందా, ఇవన్నీ జరిగిన తర్వాత మనకు ఆ పాయింట్ అనేది బయటకు రాగలుగుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్స్కే కాదు అడ్వకేట్స్ కి కూడా ప్రొటెక్ట్ లేదు అని చాలా వినిపిస్తుంది, చాలా చూసాము. కొన్ని లాయర్స్ ని కూడా కొన్ని కేసులలో కొందరు చంపేయడం జరిగింది, అలాంటివి కూడా చూసాము. ఉమెన్స్ కి కూడా లాయర్ ఉమెన్స్ కి కూడా ప్రొటెక్ట్ లేదు అని బయట అంటున్నారు. 100% అండి, ఇది అయితే 100%. ఎందుకంటే అడ్వకేట్స్కి అసలు ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయిందండి. నాట్ ఈవెన్ మనం సొసైటీలో చూసుకున్నట్లయితే పోలీస్ వాళ్ళు కూడా అడ్వకేట్స్కి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వకపోవడం. మనం రీసెంట్లీ జనగాం ఇన్సిడెంట్ చూస్తున్నాము. అంతకుముందు పెద్దపల్లిలో ఇద్దరు అడ్వకేట్స్ని నడి రోడ్డు పైన అందరు చూస్తుండగా కూడా లైవ్లో అత్యంత దారుణంగా మర్డర్ చేశారు. దాని గురించి కూడా అసలు ఎటువంటి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇప్పుడు అస్సాంలో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి అమలైంది. అలానే మన ఆల్ ఓవర్ ఇండియాలో సెంట్రలైజ్డ్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే అడ్వకేట్స్ ఇంకొంచెం వాళ్ళకి ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ముందుకొచ్చి పోరాడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇందాక అన్నారు కదా మీరు ఇలా బయట తిరిగే రోజు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఎప్పుడైతే అడ్వకేట్స్ వాళ్ళ పర్సనల్ గురించి భయపడకుండా 100% మేము ఎక్కడికైనా వెళ్ళినా మాకు సేఫ్టీ దొరుకుతుంది, మాకు ప్రొటెక్షన్ ఉంది, గవర్నమెంట్ మాకు సపోర్టివ్గా ఉంది అనుకున్న టైంలో మీరు అనుకున్న రోజు ఖచ్చితంగా వస్తుందండి. సో అంటే ఇప్పుడు అలాంటిది మీకు రావాలి అని అంటే మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి మీకేం కావాలి? ఇప్పుడు ప్రొటెక్షన్ యాక్ట్ అండి. నేను మీకు మొన్న రీసెంట్లీ మనం జనగాంలో ఒక ఇద్దరు అడ్వకేట్స్ కపుల్ అడ్వకేట్స్ని మనం SHO మ్యాన్ హ్యాండిల్ చేయడం మనం చూసాం. దానికి సంబంధించిన వీడియో టేప్స్ కూడా చాలా వైరల్ అయినాయి. దాని గురించి అడ్వకేట్స్ అందరూ కూడా స్టేట్ వైడ్గా కూడా దాని గురించి ప్రొటెస్ట్ చేయడం, కోర్టుని వర్క్ ఎక్స్టెండ్ చేయడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటివి జరగకుండా ఏవైతే అడ్వకేట్స్ రూల్స్ ఉన్నాయో, ఏవైతే అడ్వకేట్స్కి సంబంధించిన రైట్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా అమలు జరిగేటట్టు చూసుకుంటే 100% ఇది అయిపోతుందండి. సో ఫైనల్గా ఇప్పుడు మనకి టాపిక్ ఏంటంటే కోల్కతా డాక్టర్ గురించి కాబట్టి, సో ఫైనల్ గా మనం ఏం చేద్దామంటారు? అండ్ ఎప్పుడు నిజాలు బయటకు రాబోతున్నాయి? అండ్ మాకు ఇప్పుడున్న పబ్లిక్ కి కూడా మన తెలంగాణ స్టేట్ వాళ్ళకి కానివ్వండి, సో ఓవరాల్ ఇండియా వాళ్ళకి కానివ్వండి, యాజ్ ఎ లాయర్స్ గా మీరు ఏం చెప్తారు? ఎప్పుడు బయటకి వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా అక్యురేట్గా ఎవరు చెప్పలేరండి.
ఎవ్రీడే ఒక కొత్త పాయింట్ రైజ్ కావచ్చు, లేదా ఆ రోజు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో ఏమి దొరకకపోవచ్చు, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్స్ రావచ్చు. సో ఇన్వెస్టిగేషన్కి ప్రాపర్ టైం లేకపోతే ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదండి. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే ఏంటి డే టు డే ఫాలో అప్ అవుతూ ఉంటే ఏదో ఒక రోజు కంక్లూజన్ వస్తుంది. ఆ ఏదో ఒక రోజు అనేది మరీ లాంగ్ కూడా కాకపోవచ్చు, షార్ట్ కూడా కాకపోవచ్చు. ఇట్ మే టేక్ ఏ స్పెసిఫిక్ డే. ఆ డే అనేది ఎవరు కూడా చెప్పలేరండి. సో మీరు చెప్పండి, ఇప్పుడు అమ్మాయిలకి ఎలాంటి రక్షణ ఉంది ఓవరాల్ మన ఇండియన్ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే ఆయన ఎలాంటి రక్షణ మీరు కోరుకుంటున్నారు? అమ్మాయిలకి రక్షణ అంటే చిన్నపిల్ల నుంచి ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరికి రేప్ జరుగుతున్నట్టు మనం వింటున్నాం. అవును, చాలా లాస్ వచ్చినాయి మనకి, లైక్ షీ టీమ్, ఉమెన్స్ పోలీస్ స్టేషన్, మైనర్ రేప్ కేస్, పోక్స్ యాక్ట్, అట్లాగా షీ టీమ్స్ కూడా చాలా అవును సపోర్ట్ చేస్తున్నారు. అవును. వాళ్ళ వల్ల కూడా అమ్మాయిలకు అవును. చాలా సపోర్టివ్ ఉంది. అండ్ మీరు ఇంకా ఎలాంటి కోరుకుంటున్నారు అంటే ఇలాంటివి జరగద్దు అని అంటే అమ్మాయి ఇంకా మీరు ఎలాంటివి కోరుకుంటున్నారు? ఇన్స్టాంట్గా శిక్ష పడేటట్టుకుంటే ఓకే, ఎవరికైనా కూడా భయం ఉంటుందండి. అవును, చలో మనం ఏదో ఒక అఫెన్స్ కమిట్ అయినాము, బెయిల్ వస్తుంది, ఇన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది, మంచి అడ్వకేట్ ఉంటే ఇంకొంచెం తొందరగా వస్తుంది, మనం కమిట్ అయినా కానీ ప్రాబ్లం లేదు, మనం ఒక అడ్వకేట్ని హైర్ చేసేసుకొని బయటకు వచ్చి మళ్ళీ తిరగవచ్చు. ఆ కేసు అయిపోయేసరికి ఇట్ మే టేక్ 3 to 5 years టైం పడుతుంది. ఈలోపు ఏమన్నా జరగవచ్చు, మేనేజ్ చేసుకొని కేసు పెట్టిన వాళ్ళతో కేసు విత్డ్రా చేయించుకోవచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇవన్నీ కాకుండా ఇన్స్టాంట్గా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా జరిగిపోయి తొందరగా శిక్ష పడేటట్లయితే మనం క్రైమ్ రేట్ని తగ్గించుకోవచ్చు అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే బస్ స్టాప్లలో అక్కడిక్కడ మనం చాలా చూస్తుంటాం. అవును. బస్ స్టాప్లలో బస్సులలో కూడా అవును. అమ్మాయిల మీద చాలా అంటే ఇట్లా టచ్ చేయడం కానివ్వండి, అక్కడ వాళ్ళు చెప్పుకోలేరు, అవును, బట్ అక్కడక్కడనే షీ టీమ్స్ తిరుగుతా ఉంటాయి అవును. కదా. సో ఎలాంటి తీసుకొస్తున్నారు, కానీ ఏంటంటే మనకు బయట వినిపించేది ఏంటంటే Hmm. షీ టీమ్ వాళ్ళని తీసుకెళ్తుంది, చిన్న కౌన్సిలింగ్ ఇస్తుంది, Hmm. చలో ఎలగొడుతుంది. Hmm. సో వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తారు. Hmm. అంటే ఆ అమ్మాయి కేసులో కాకపోయినా Hmm. ఒకసారి మళ్ళీ డ్రగ్స్ యూజ్ చేసారు అని అంటే Hmm. ఆటోమేటిక్ వెళ్తున్నారు, చేస్తున్నారు. Hmm. సో అసలు ఏం జరుగుతుంది? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి, యూత్ ఏదైతే ఉందో చాలా మత్తుకు అలవాటు అయిపోయి ఈ డ్రగ్స్ అనేది చలామణి అవ్వడం, ఆ మత్తుకి యూత్ అంతా అలవాటు అవ్వడం, ఆ మత్తులో వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది మైండ్ మెచ్యూరిటీ లేక ఇదైపోతుందండి. సో ఇప్పుడు ఈ షీ టీమ్స్ వాళ్ళకి ఒక మైనర్ దొరికితే ఏం చేస్తారంటే తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి పేరెంట్స్ పిలిపించి పంపిస్తారు. వాడు మళ్ళీ ఆ అఫెన్స్ రిపీట్ అవ్వడానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ హ్యాబిచ్యుయేటెడ్ ఉంటాడు దేనికైనా కానివ్వండి, అటు టీజింగ్కి కానివ్వండి, ఆ డ్రగ్స్ కన్స్యూమింగ్కి కానివ్వండి, హ్యాబిచ్యుయేటెడ్ ఉంటాడు. అలా హ్యాబిచ్యుయేటెడ్గా ఉన్నప్పుడు పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఉంటుందండి. అంటే వాళ్ళ పిల్లలు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో పెరుగుతున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ సర్కిల్ ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మొబైల్ వాడుతుంటే ఆ మొబైల్లో ఎటువంటి నాలెడ్జ్ పరంగా అతను యూజ్ చేస్తున్నాడా లేకపోతే దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడా, ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ ఒక కంట పెట్టాల్సిందిగా వాళ్ళ బాధ్యత అండి. సో ఇవాళ రేపు పేరెంట్స్ అనేది ఏంటంటే వాడు ఒక 9th class 10th classకి రాగానే మైనర్గా ఉండగానే వాడికి ఒక మొబైల్ ఇచ్చేయడము, వాడికి బైక్స్ ఇవ్వడము, వెహికల్స్ అప్పచెప్పడము. సో ఇట్లాంటివి మనం కొంచెం వాటిని కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం ఒక స్కూల్లో కూడా ఒక మైనర్ అబ్బాయి మైనర్ అమ్మాయిని అవును రేప్ చేయడం, అవును ఇట్లాంటివి కూడా జరుగుతుంది. మైనర్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. అవును, ఇదంతా ఏంటంటే అండి పోనోగ్రఫీ అండి. ఇప్పుడు మనం రీసెంట్లీ మన జూనియర్ డాక్టర్ కేసులో కూడా చూసినట్లయితే అతని మొబైల్లో చాలా మటుకు పోనోగ్రఫీ వీడియోస్ దొరికినాయని చెప్పేసి దెర్ ఇస్ ఏ ఇది ఉంది. సో పోనోగ్రఫీని కంప్లీట్గా ఇండియాలో బ్యాన్ చేసినట్లయితే, ఆల్రెడీ బ్యాన్ చేశారు, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లింక్స్ మనం చూస్తున్నాం. సైబర్ అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అంత క్లీన్ అండ్ క్లియర్గా చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. సో పోనోగ్రఫీని టోటల్గా అరికట్టి మైనర్స్కి పేరెంట్స్ మొబైల్స్ ఇవ్వకుండా, ఒకవేళ ఇచ్చినా కానీ దాన్ని ప్రాపర్ ప్రొటెక్షన్లో యూజ్ చేస్తున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. అమ్మాయిలకి హెచ్చరించకుండా అబ్బాయిలకి ఏం చేస్తున్నావు, ఏం చేయట్లే, అమ్మాయిలకి ప్రతిసారి ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి వెళ్తాలే, ఎప్పుడు వస్తావు, జల్దీ వచ్చాయి అనడం చేయకుండా అబ్బాయిలకి ఇవి చెప్పాలి. ఈ టైంకి వచ్చే బాబు, లేదా ఎక్కడ ఉన్నావు బాబు, ఏం చేస్తున్నావు బాబు అనేసి పేరెంట్స్ కనుక్కుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా అమ్మాయి ఎప్పుడైతే తన మీద చిన్న చిన్న మిస్యూజ్ బిహేవ్స్ జరుగుతుంది, అప్పుడు అమ్మాయి కొంచెం ధైర్యంగా, అంటే పేరెంట్స్ వాళ్ళకి కొంచెం ధైర్యం తోటి నేర్పించి ఉంటే మంచిగా ఉంటుంది. ధైర్యంగా అమ్మాయిలు రే అని వాడికి తిట్టడమో లేదో కొట్టడమో మనుషులందరి ముంగట్ల ఇట్లాగా చేసేది
తగ్గే ఛాన్సెస్ ఉంటుంది ఇట్లాగా చిన్న చిన్న ఇన్సిడెంట్స్. ఉమెన్ ఆర్ వీక్ అని చెప్పేసి అందరికి ఒక అపోహ ఉంటుందండి. అవును. అంటే I తను strongly believe blackmail that- చేసినా గానీ ఆ, తను చెప్పుకోలేదు అవును. నా దగ్గర నీ ఫోటోస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అని అన్నప్పుడు. ఆ. సో ఇట్లాంటి బ్లాక్ మెయిల్ చేసే నా కొడుకులకి ఆ. నేను ఇట్లాంటి బ్లాక్ మెయిల్ చేస్తే ఎలాంటి రూల్ ఉంది ప్రజెంట్, Hmm. అండ్ ఇట్లా చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటది, ఎలాంటి శిక్ష ఉంది ప్రజెంట్? నేను పర్సనల్గా ఇలాంటి బ్లాక్మెయిల్ కేసు ఒకటి చేశానండి. ఓకే. ఒక గుడ్ ఆఫీసర్, ఆయన పేరు ఎందుకులేండి, ఒక గుడ్ ఆఫీసర్, ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఒక అమ్మాయి ఇలానే ఒకటి ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని చాలా బ్లాక్మెయిల్ చేయడం, ఆఫీస్ దగ్గరికి పిలిచి నిన్ను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చాలా బ్లాక్మెయిల్ చేస్తుంటే దానికి చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఆ SHO ఎవరైతే ఉన్నారో స్టేషన్కి పిలిపించి అవన్నీ డిలీట్ చేయించి అతనికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఫిజికలీ అండ్ మెంటల్లీ చాలా ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాడండి. ఆ రోజు నుంచి అంటే ఎక్కువ వాటిలా కాకుండా ఏమేం చేశారో కరెక్ట్ చెప్పండి. కరెక్ట్ గా అంటే నేను లైవ్ లో చూడలేదు కదండి. అదే అంటే నార్మల్ గా మాకైతే అర్థమైంది యాంకర్ గా, పబ్లిక్ అర్థమయ్యేలా. ఒకడు మాటలతో చెప్తే వింటాడండి, ఒకడు కొంచెం గట్టిగా బెదిరిస్తే వింటాడండి, ఒకడికి 2 తగిలిస్తేనే వింటాడండి. మంచి జరుగుతున్నప్పుడు తగిలించడంలో తప్పలేదని చెప్పేసి నా అభిప్రాయం అండి. 100% కరెక్ట్. ఇప్పుడు వాడికి తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అది వాడి వ్యూ. ఒకవేళ తెలిసి చేసినా తెలియక చేసినా ఇలాంటివి చేస్తే ఇలాగ అవుతుంది అంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం అని చెప్పేసి అతనికి కనుక మనకి తెలియజేస్తే ఇంకోసారి వాళ్ళు ఇలాంటి అఫెన్స్ కమిట్ కావడానికి భయపడతాడండి. సో ఫైనల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ మనం దిశ కేసులో కూడా చూసాము. అండ్ మొత్తం టోటల్ ఎంక్వైరీ చేసేసారు, ఎన్కౌంటర్ కూడా చేసేసారు. అదే విధంగా ఇప్పుడు కలకత్తా గవర్నమెంట్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి అక్కడ? కల్కట్టా గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి అని అంటే మన గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో కొంచెం లిటరసీ రేట్ ఎక్కువ అండి కంపేర్ టు కల్కట్టా. లిటరసీ రేట్ కొంచెం పెరిగితే ఆ యూత్ కూడా కొంచెం ఏమంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేషన్ గురించి కానివ్వండి రెస్పాన్సిబుల్గా ఉండి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఫాలో చేసుకుంటూ ఏదన్నా ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ముందుకు వచ్చి దాన్ని కమెంట్ చేయడము దాన్ని ప్రొటెస్ట్ చేయడము చేస్తే 100% రిజల్ట్స్ ఉంటాయండి. సో ఇవన్నిటిని మనం అరికట్టాలి. ఇండియాలోనే జరుగుతుంది, తెలంగాణలోనే కాదు, ఇండియాలో కిడ్నాప్లు కానివ్వండి, రేప్ కేసులు కానివ్వండి, ఇప్పుడు ప్రతి ఒక్కటి డ్రగ్స్ కేసు, లిక్కర్ కేసు, ప్రతి ఒక్కటి ఇవన్నిటిని అరికట్టాలి అని అంటే ఏం చేయాలి ఫైనల్ గా? మన కాన్స్టిట్యూషన్ లో లాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయండి. అందరూ అనుకుంటారు మనది కోర్టులో కేసు వెళ్తే ఇట్ మే టేక్ లాంగ్ పీరియడ్, చాలా టైం తీసుకుంటుంది, ఇప్పుడు అప్పుడే కాదు అది, ఈలో మనం ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అదంతా ఫేక్ అండి. మన లా చాలా స్ట్రిక్ట్ గా ఉంది. సో ఈ లాలో ఇంకా కొంచెం ఫాస్ట్ అప్ చేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. ఈ రేప్ కేసెస్లో వాటిలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇంట్రడ్యూస్ అయినాయి, ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా కూడా ఫాస్ట్గా జరిగి ఏవైతే ఇప్పుడు అడ్వకేట్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఎవరైతే ఈ ఇన్వెస్టిగేషన్ ఈ సొసైటీలో ఎవరైతే కీ రోల్ ప్లే చేస్తున్న ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు 100% వీళ్ళకి ప్రొటెక్షన్ కలిగించినట్లయితే 100% వాళ్ళు కూడా ఎందుకు అడిగేస్తారండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక కేసు కోసం ముందుకు వెళ్తున్నాను, ఆ కేసు కోసం ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరో నాకు థ్రెటన్ చేస్తారు ఏమని చెప్పి, నిన్ను చంపేస్తామనో మీ ఫ్యామిలీని చంపేస్తామో అని చెప్పేసి బెదిరించినప్పుడు ఒకవేళ నాకు కొంచెం భయమే ఉంటే నేను వెనకడుగేస్తాను. అదే నాకు ఏం జరిగినా పర్వాలేదు, నాకు గవర్నమెంట్ హామీ ఇస్తుంది, నాకు నా ఫెటర్నిటీ హామీ ఇస్తుంది, సో నాకు ఏం జరిగినా కానీ న్యాయం జరుగుతున్న నమ్మకం నాకే ఉంటే నేను ఎందుకు 100% ముందుకు వెళ్ళనండి. ఫైనల్ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఈ వీడియోస్ చూస్తున్నారు, ఆ అమ్మాయిలకు మీరు ఏం చెప్తారు? నేను ప్రతి ఒక్క మా సిస్టర్స్ కానివ్వండి అందరికీ ఒకటే నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఎక్కడికైనా కానీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ దగ్గర కానివ్వండి ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిదండి. ఇచ్చిన తర్వాత మన సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉండరు అలా అని చెప్పి అందరూ అలానే ఉండరు కదండి. సో ఉంటారు అక్కడక్కడ ఇలాంటి చీడ పురుగులు. సో వాళ్ళకి ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు బ్యాగ్లో కానివ్వండి వాళ్ళ దగ్గర కానివ్వండి సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించిన ఏమైనా వస్తువులు క్యారీ చేయడం చాలా మంచిది. ఏమైనా జరుగుతుంటే వెంటనే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు యాప్స్లో కూడా మనం చూస్తున్నాం, పోలీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, దాంట్లో కూడా వాళ్ళు ఏమైనా ఇంటిమేషన్ ఇవ్వడం, పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇస్తే చాలా మంది. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందని అంటే పేరెంట్స్కి ఏదైనా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అన్న అపోహలో తిరుగుతున్నారు అందరూ. పేరెంట్స్కి ఫ్రీడమ్ ఇవ్వడం కాదండి, వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్గా, అంటే వాళ్ళు ఈ సొసైటీని చాలా ముందు నుంచి చూస్తూ వచ్చిన వాళ్ళు. మనం ఏదో కొంచెం వాళ్ళకంటే 4 ముక్కలు ఎక్కువ చదువుకున్నంత మాత్రాన మనకి ఎక్కువ తెలియనట్టు కాదు కదండి. సో ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా పేరెంట్ దృష్టికి తీసుకుపోవడం ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. పేరెంట్స్ దృష్టికి తీసుకుపోకపోతే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో పేరెంట్స్ కూడా దాన్ని ఏదో మా అమ్మాయి ఇలా తప్పు చేసేసింది, మా అబ్బాయి ఇలా తప్పు చేశాడని చెప్పి అతన్ని ఇది చేయకుండా ఫర్దర్గా అట్లాంటివి జరగకుండా అతనికి ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి,
అతన్ని ఆ పిల్లల్ని ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో పెంచాలనేది పేరెంట్స్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో చూసారు కదా అసలు ఏం జరుగుతుంది, అండ్ మన కలకత్తా డాక్టర్ కేసులో కూడా అసలు ఏం జరిగింది, ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అనేది పూర్తి డీటెయిల్స్ చూసారు కదా. అదే విధంగా ఒక అమ్మాయికి కూడా ఏం జరగకూడదు, ఒక అమ్మాయి కూడా ఎంత సెల్ఫ్ డిఫెన్స్ తో ఉండాలనేది కూడా వాళ్ళ మాటల్లోనే విన్నాము. అండ్ నేను కూడా చెప్పేది ఏంటంటే ఏ అమ్మాయి కూడా మీకు ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినా కానివ్వండి, అదే విధంగా ఎక్కడైనా మీరు ఇబ్బంది ఫేస్ చేసినా కానివ్వండి, గవర్నమెంట్ అనేది చాలా యాప్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ యాప్స్ మీరు మీ మొబైల్లో ఉంచుకోండి. ఒక క్లిక్ ద్వారా వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. మీరున్న లొకేషన్ కానివ్వండి, సో మీరు ఏమేమి చేస్తున్నారు ప్రతి ఒక్కటి వాళ్ళకైతే డీటెయిల్ అయితే వెళ్ళిపోతుంది. సో మీకు ఒక ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. అదే విధంగా ఏదైనా బ్లాక్ మెయిల్ చేసినా కానివ్వండి, అట్లీస్ట్ మీ బ్రదర్, మీ ఫాదర్ ఎవరికైనా ఒకరికి ఇన్ఫార్మ్ చేయండి. అస్సలు భయపడకండి. బ్లాక్ మెయిల్ చేసేవాడు అసలు ఏం కూడా పీకలేడనే నేను చెప్తాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసారు కదా అసలు ఏం జరుగుతుందనే డాక్టర్ కేసులో అయితే ఇంకా విచారణలు అయితే తెలియనున్నది. సో మిగతా డీటెయిల్స్ అయితే ఇంకో వీడియోలో అయితే నేను చూపిస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.